సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారు పెద్దలు. చూపు కోల్పోవడానికి కారణమేదైనా కళలు వెలుగులేని జీవితం నరకమని చెప్పాలి. కొత్తగా పుట్టుకు వస్తున్న అలవాట్లు రోగాలతో కంటి చూపు మందగించిపోతుంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న చికిత్సలతో చూపొచ్చే అవకాశాలున్నప్పటికీ అవగాహన రాహిత్యమో లేక ఖర్చుకు వెనకాడో చాలామంది వైద్యానికి దూరమవుతున్నారు. చివరకు కంటి చూపును కోల్పోయి జీవితాల్లో అంధకారం చేసుకుంటున్నారు. అలాంటి లక్షలాది మంది నిరుపేదల కళ్ళల్లో వెలుగులు నింపుతూ నిరుపేదల ఆసుపత్రిగా పేరుగాంచిన కరీంనగర్ రేకుర్తి లయన్స్ కంటి ఆసుపత్రిపై అమ్మా న్యూస్ స్పెషల్ స్టోరీ. దశకంలో కరీంనగర్లోని ప్రముఖ డాక్టర్లలో డాక్టర్ భాస్కర్ మడేకర్ ఒకరు. ఆయన తన దగ్గరకు వచ్చే రోగులకు ఆప్యాయంగా పలకరించే మాటలే చాలా మటుకు రోగాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు. అందుకే తన దగ్గరకు వచ్చే రోగుల సమస్యలతో పాటు వారి కుటుంబ సభ్యుల విషయాల్లో అడిగి తెలుసుకునేవారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది చూపుకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారని గమనించారు. వారి సమస్యలు చిన్న చిన్న శస్త్రచికిత్సలతో నయమయ్యేవే అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఇతరితర కారణాలతో ఇబ్బందులు పడుతూ జీవితాన్ని గడుపుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. ఆ ఆలోచన నుంచే ఆయనకు ఓ కంటి ఆసుపత్రి పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అందుకే లయన్స్ క్లబ్లో సభ్యుడిగా ఉన్న డాక్టర్ మడేకర్ తన ఆలోచనను తోటి సభ్యులైన బొమ్మ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లారు. భాస్కర్ మడేకర్ ఆలోచనతో ఏకీభవించిన బొమ్మ వెంకటేశ్వర్లు ఇద్దరూ కలిసి కంటి ఆసుపత్రి ఏర్పాటుకు నడుం బిగించారు. వీరి ఆలోచన నిరుపేదలకు జరగబోయే లాభాన్ని గ్రహించిన నాటి కరీంనగర్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆసుపత్రి నిర్మాణం కోసం రేకుర్తిలో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. భాస్కర్ మడేకర్ దృఢ సంకల్పాన్ని గ్రహించిన మరికొందరు దాతలు పవిత్ర యజ్ఞంలో మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. దీంతో రేకుర్తిలో 50 పడకలతో కంటి ఆసుపత్రి నిర్మాణము పూర్తయింది. 1988 ఫిబ్రవరి 20 నాటికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పివి నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభమై నేడు నిర్విరామంగా వైద్య సేవలు అందిస్తోంది. గడిచిన 3.5 దశాబ్దాల కాలంలో లయన్స్ కంటి ఆసుపత్రి లక్షలాది మందికి సేవలను అందించింది. ఈ ఆసుపత్రిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా సేవలందిస్తే మిగతా వారికి నామమాత్రపు ఫీజులతోనే చికిత్సను అందిస్తున్నారు. బయట ₹1,00,000 వైద్యం ఇక్కడ కేవలం 20 నుంచి 25 వేల రూపాయలకే లభిస్తుంది. దీంతో ఈ ఆసుపత్రి నిరుపేదల పాలిట పెన్నిదిగా మారింది. ఆసుపత్రిలో గత జూలై మాసం వరకు 7,45,000 మంది అవుట్ పేషెంట్లకు పరీక్షలు నిర్వహించగా 18,850 మంది నాన్ ఐఓఎల్ ఉచిత సర్జరీలు, మరో 72,000 మందికి ఉచిత వైద్య శిబిరాల నుంచి ఆర్టిఫిషియల్ లెన్స్ ఫర్ ఐ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇంకో 4,500 మందికి నామమాత్ర ఫీజుతో నాన్ ఐఓఎల్ సర్జరీలు, 50,500 ఐఓఎల్ సర్జరీలు చేశారు. ఫాకో 7,400, 9,350 చిన్న చిన్న శస్త్రచికిత్సలతో మొత్తంగా ఇప్పటి వరకు 1,63,500 మందికి కంటి చూపును ప్రసాదించారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో 8,800 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అక్కడే చికిత్స చేసి అవసరాన్ని బట్టి మందులు, కళ్లద్దాలు అందిస్తుంది రేకుర్తి కంటి ఆసుపత్రి. శస్త్రచికిత్స చేయాల్సి వస్తే మాత్రం ఆ వ్యక్తిని ఆసుపత్రికి సంబంధించిన వాహనాల్లో తీసుకువెళ్లి చికిత్సను అందిస్తున్నారు. అనంతరం వారిని వారి వారి గ్రామాల్లో దిగబెడతారు. అంతేకాకుండా
రోగితో పాటు వచ్చిన అటెండర్కు కూడా ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. మొత్తంగా ఆసుపత్రికి తీసుకువచ్చిన దగ్గర నుంచి కోలుకొని ఇంటికి వద్దకు చేరుకునేంత వరకు రూపాయి కూడా ఖర్చు లేకుండా చికిత్సను అందిస్తారు. అంతేకాకుండా చిన్నపిల్లల్లో మెల్లకన్ను, మోతి బిందువుకు సర్జరీలు కూడా నిర్వహిస్తున్నారు. నేటి బిజీ జీవితంలో చాలా మట్టుకు బీపీ, మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అయితే దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడే వారిలో నేత్రాలు, రెటీనా, గ్లోకోమా లాంటి సమస్యలు తలెత్తి కంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారి కోసం లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో ప్రతి నెలలో ఒక్కరోజు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్లు పావని రెడ్డి, సింధులు కరీంనగర్ లయన్స్ కంటి ఆసుపత్రికి వచ్చి సేవలు అందిస్తున్నారు. అవసరమైన వారికి నామమాత్రపు ఫీజులకే అత్యుత్తమమైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఒంట్లో బీపీ లాగే కంట్లో కూడా బీపీ ఉంటుందంటున్నారు కటరాక్ట్ అండ్ గ్లకోమా స్పెషలిస్టు డాక్టర్ సింధు. ఇది సైలెంట్ కిల్లర్ అని, దీంతో కంటి నరాలు దెబ్బతిని కంటి చూపు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చాలా మందికి అవగాహన లేకపోవడంతో సమస్య ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారంటున్నారు. నేటి రోజుల్లో 40 సంవత్సరాలను దాటిన వారు బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు 6 నెలలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలంటున్నారు. గ్లకోమా సర్జరీ హైదరాబాద్లో తప్ప ఎక్కడ లేదని, కానీ ఇప్పుడు చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లకుండా రేకుర్తి కంటి ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో సర్జరీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సేవలను కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. నేను డాక్టర్ సింధు అండి. నేను కటరాక్ట్ అండ్ గ్లకోమా స్పెషలిస్ట్. ఇక్కడ నేను లయన్స్ రేకుర్తి హాస్పిటల్లో నేను గ్లకోమా సర్వీసెస్ అందిస్తున్నానండి. సో గ్లకోమా అంటే నీటి కాసులు అంటామండి తెలుగులో. సో మనకి ఒంట్లో ప్రెషర్ ఎట్లా ఉంటుందో, బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా బీపీ ఉంటుంది. సో అది చాలామందికి అవేర్నెస్ లేదండి. సో కంట్లో బీపీ వల్ల ఏమవుతుంది అంటే కంటి నరాలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి. సో గ్లకోమాని మనం సైలెంట్ కిల్లర్ ఆఫ్ విజన్ అంటారనమాట. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు పేషెంట్కి తెలీదు, అది చాలా అడ్వాన్స్డ్గా ఉన్నప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ చాలామంది పేషెంట్స్, ఇప్పుడు నేను 6 నెలలుగా ఇక్కడ సర్వీస్ అందిస్తున్నానండి. ఇక్కడ చాలామంది పేషెంట్స్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తూ ఉన్నారు. అలా కాకుండా ఏంటంటే అవేర్నెస్ కోసం మేము ఇక్కడ చెప్తున్నామండి. సో ఎవరు గ్లకోమా టెస్ట్ చేయించుకోవాలి అంటే 40 సంవత్సరాల పైన పడిన వాళ్ళు అందరూ ఒకసారి గ్లకోమా టెస్ట్ చేయించుకోవాలి. మళ్ళీ ఒంట్లో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఇయర్కి ఒక్కసారైనా గ్లకోమా టెస్ట్ చేయించుకోవాలి. అండ్ ఫ్యామిలీలో గ్లకోమా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి చేయించుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ గ్లకోమా మేము లేజర్స్, అన్ని స్కాన్స్, గ్లకోమాకి సంబంధించిన సర్జరీస్ అన్నీ చేస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ హైదరాబాద్లో తప్పిస్తే ఇక్కడ ఎవరు గ్లకోమా సర్వీసెస్ ఎక్కడా లేవండి. ఓన్లీ హైదరాబాద్లోనే మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఈ లయన్స్ రేకుర్తి వాళ్ళు మనల్ని ఇక్కడ గ్లకోమా సర్వీసెస్ అందిస్తున్నారు. సో అందరూ ఇక్కడ ఉన్న పేషెంట్స్ హైదరాబాద్ వరకు వెళ్లకుండా ఇక్కడ మన హాస్పిటల్కే వచ్చి అన్ని సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ గ్లకోమానే కాకుండా రెటీనా స్పెషాలిటీ కూడా స్టార్ట్ చేశారు. కంటి నరం ప్రాబ్లం కూడా పేషెంట్స్ అందరూ హైదరాబాద్కు వెళ్ళని అవసరం లేదు. అండ్ ఇంకా కటరాక్ట్ కూడా ఇక్కడ చాలా తక్కువ ఫ్రీ సర్జరీస్ కూడా చేస్తున్నారు. చాలా నామినల్ ఛార్జెస్తో కూడా పేషెంట్కి సర్జరీస్ చేసి చూపు మంచిగా ఇస్తున్నారండి. వయసు పైబడ్డ ప్రతి మనిషి కంటిలో పొర రావటం సహజమే అంటున్నారు కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ శ్వేత. కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో పొరను తొలగించేందుకు మాన్యువల్, ఫాకో,
2 రకాల ఆపరేషన్లు నిర్వహిస్తున్నామంటున్నారు. చేయితో అయితే పెద్ద ఘాటుతో ఉంటుందని, కానీ ఫాక్లో కేవలం 2.8 mm ఘాటుతోనే సర్జరీ నిర్వహిస్తామని అంటున్నారు. ఫాకోకు ఎలాంటి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం చుక్కల మందుతోనే ఆపరేషన్ నిర్వహిస్తామని చెబుతున్నారు. ఫాకోలో రికవరీ వేగంగా ఉంటుందని, ఆపరేషన్ అయిన రోజే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. నా పేరు డాక్టర్ శ్వేత అండి. నేను 7 years నుంచి ఈ హాస్పిటల్లో లయన్స్ ఐ హాస్పిటల్ రేకుర్తిలో వర్క్ చేస్తున్నాను. మా దగ్గరికి అన్ని రకాల పేషెంట్స్ వస్తారు. మెయిన్గా కొంచెం బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఎక్కువగా వస్తారు. అండ్ వాళ్ళకి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి మేము క్యాంప్స్ చేస్తున్నాము. అంటే మేము వేరే ఊరికి బస్ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న పేషెంట్స్ని తీసుకొని వచ్చి మా దగ్గర ఫ్రీగా సర్జరీ చేసి వాళ్ళకి ఫ్రీగా ఫుడ్, ఫ్రీగా కళ్ళద్దాలు, ఫ్రీగా మెడిసిన్స్ అంతా ఇచ్చి పంపిస్తాము. అట్లా కాకుండా అన్ని రకాల పేషెంట్స్ ఇక్కడికి రావచ్చండి. మా దగ్గర 2 రకాలుగా జరుగుతాయి ఆపరేషన్స్. అండ్ వచ్చే వాళ్ళకి మెయిన్గా శుక్లం సమస్యతో వస్తారండి. కంట్లో వచ్చే పొర, అది వయసు పైబడ్డ వాళ్ళందరికీ సర్వసాధారణంగా అది వస్తుంది. దానివల్ల వారి కంటి చూపు మందగిస్తుంది. సో ఆ శుక్లానికి మా దగ్గర 2 విధాలుగా ఆపరేషన్ చేస్తాము. ఒకటి చేత్తో, రెండోది మెషిన్తో. చేత్తో అనేది కొంచెం పెద్ద ఘాటుతో చేస్తాము. అది మా దగ్గర దానికి తగ్గట్టుగా లెన్స్ వేస్తారు. మెషిన్తో అనే దాన్ని ఫేకో అంటామండి. అది అతి చిన్న ఘాటుతో, అంటే అరౌండ్ 2.2 mm నుంచి 2.8 mm ఘాటుతో చేస్తాము. దానివల్ల ఏంటి అంటే రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఆపరేషన్ తర్వాత అదే రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి మత్తు అవసరం లేకుండా కేవలం చుక్కల మందులు వేసి ఆ ఆపరేషన్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచి క్వాలిటీ లెన్స్ వేయబడుతుందండి ఫేకో తర్వాత. మా దగ్గర ఓపీ అరౌండ్ 150 to 200 న్యూ ఓపీ చూస్తామండి. అది కాకుండా ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న వాళ్ళు పోస్ట్ ఆప్కి అంతా కలిపి అరౌండ్ 200-250 పేషెంట్స్ వరకు చూస్తాము. సర్జరీస్ అరౌండ్ 20 to 30 సర్జరీస్ పర్ డే అవుతాయి పేయింగ్ సెక్షన్లో. క్యాంప్ సర్జరీస్ కూడా అలాగే ఎవ్రీడే 30+ సర్జరీస్ అవుతాయండి. గత 3.5 దశాబ్దాల కాలంలో లక్షలాది మంది కళ్ళల్లో వెలుగులు నింపిన ఘనత రేకుర్తి కంటి ఆసుపత్రిది అంటున్నారు ఆసుపత్రి చైర్మన్ లైన్ కొండా వేణుమూర్తి. వారానికి 4 రోజుల గ్రామాలకు వెళ్లి క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులైతే ఎలాంటి ఖర్చు లేకుండా వారిని తీసుకువచ్చి ఆపరేషన్ చేసి కళ్లద్దాలు ఇచ్చి మళ్లీ వారి గ్రామంలో దించేంత వరకు రోజుకు 150 నుంచి 300 మంది పేషెంట్లు వస్తున్నారని, తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్లు వచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారని చెబుతున్నారు. నేను లైన్ కొండ వేణుమూర్తి, చైర్మన్ లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్, డాక్టర్ భాస్కర్ మాడేకర్ ఉదారనేత్ర వైద్యశాల. ఈ హాస్పిటల్ 20th February 1988 ప్రారంభించబడింది. అప్పట్లో కరీంనగర్లో ఉన్నటువంటి డాక్టర్ భాస్కర్ మాడేకర్ అనే ఒక ఫిజిషియన్ గారు వారు ప్రారంభించినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్. అప్పటి మానవ వనరుల మంత్రి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు ఈ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా ఈ హాస్పిటల్ పేద ప్రజలకు, ప్రధానంగా ఇది పేద ప్రజలకు ఉద్దేశించి ప్రారంభించబడినటువంటి హాస్పిటల్. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ యొక్క ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్. అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి వారానికి 4 రోజులు గ్రామాల్లోకి వెళ్ళి క్యాంపులు కండక్ట్ చేస్తాం. అక్కడ అర్హులైన పేదవాళ్ళను, దృష్టిలోపము, క్యాటరాక్ట్ సర్జరీ అంటే కళ్ళల్లో పువ్వు పడ్డ అంటాం పల్లెటూరు లోపల, అలాంటి వాళ్ళను చూసి వైట్ కార్డ్ హోల్డర్స్ ప్రధానంగా వాళ్ళను మా బస్సు ద్వారా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. వారి అటెండెంటు
తో సహా ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ ఆపరేషన్ చేయడం, కళ్ళద్దాలు ఇవ్వడం, మందులు ఇవ్వడం, 3 రోజులు భోజనం పెట్టడం, మళ్ళీ తీసుకెళ్ళి ఊళ్ళో దించడం, ఇదంతా ఫ్రీ. ₹1 కూడా పేషెంట్స్కు ఛార్జ్ చేయడం జరగదు. అలాగే ఇక్కడ డబ్బు పెట్టి చేయించుకునే వాళ్ళకు, అంటే కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి చేయించుకోవాలి, ఇక్కడ తక్కువ వైద్యం ఉంటే, తక్కువ ఎక్విప్మెంట్ ఉంటే కావచ్చు అనుకునే వాళ్ళకు గురించి ఇక్కడ బయట కంటే కూడా 1/3 రేట్లో మనం ఇక్కడ 15,000కు 16,000కే మనం సర్జరీ చేస్తుంటాం. బయట ఇంకొక 3 times 4 times ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సేమ్ లెన్స్, అలాగే సేమ్ ఎక్విప్మెంట్. బయట డాక్టర్లు ఏ రకమైన ఎక్విప్మెంట్ వాడతారో అదే ఎక్విప్మెంట్ వాడతాం. కానీ మా దగ్గర డాక్టర్లు ఇంకా మోర్ స్కిల్డ్ డాక్టర్స్, ఎందుకంటే రోజు ఒక్కొక్క డాక్టర్ 20-25 ఆపరేషన్ చేసేటువంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక పేమెంట్ ద్వారా చేసుకునేటోళ్ళు కూడా మా దగ్గరికి రావాల్సిందిగా నేను విన్నపం చేసుకుంటున్నాను. పేద ప్రజల కొరకు ఎలాగ ఉన్నాం, ప్రతి సోమవారము మంగళవారం డైరెక్ట్గా పేషెంట్స్ మా హాస్పిటల్కి రావచ్చు. ఎవరి రికమెండేషన్ అక్కర్లేదు. డైరెక్ట్గా వచ్చేస్తే వైట్ కార్డ్, రేషన్ కార్డు కనుక ఉంటే వాళ్ళకు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇదే ట్రీట్మెంట్ కావాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి, 2 రోజులు ఉండాలా, మనం ట్రీట్మెంట్, మనకు అకామిడేషన్ ఇవన్నీ చూసుకోవాలి, ఇవన్నీ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఆ రెటినాకు సంబంధించినటువంటి మనం ఇక్కడ చేస్తున్నాం. అలాగే గ్లాకోమా అంటాం, అది కూడా నీటి కాసుల వ్యాధి అంటాం. అలాంటి వ్యాధికి కూడా మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అది కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మాత్రమే అవైలబుల్ ఉన్నటువంటి ట్రీట్మెంట్. ఇది కాకుండా స్క్వింట్ అంటాం, మెల్లకన్ను ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం ఇక్కడ కంటి ఆపరేషన్లు చేసి వారి మెల్లకన్ను సరి చేయడం జరుగుతుంది. ఇలా వంకర టింకర ఉన్నటువంటి కళ్ళను స్ట్రేట్ చేసేస్తాం. ఆ సర్జరీస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంటుంది. అలాగే ఆ సర్జరీస్కు మనం ఇక్కడ 25,000 ఛార్జ్ చేస్తాం. ఇదే హైదరాబాద్లో 75,000, 1,00,000 వరకు ఛార్జ్ చేస్తారు. సో ఇది చారిటబుల్ హాస్పిటల్ కనుక ఎందుకంటే పేద ప్రజలకు, తక్కువ డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఏర్పడినటువంటి హాస్పిటల్. అందువల్ల ఇది చేస్తున్నాం. కనుక రోజు కూడా మా దగ్గరికి మినిమం 150 మంది, మ్యాక్సిమం 300 మంది పేషెంట్స్ వస్తుంటారు. ఒక కరీంనగరే కాదు, కరీంనగర్, ఆదిలాబాద్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హైదరాబాద్, వరంగల్, రకరకాల ఊర్ల నుంచి వస్తారు. ఎందుకంటే ఇదే పేమెంట్ సర్జరీ కనుక వాళ్ళు అక్కడ చేయించుకుంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఆ సర్జరీ మా దగ్గర చేయించుకుంటే చాలా తక్కువ, మినిమం 1/4 ఛార్జ్ లోపల మనం ఇక్కడ సర్జరీ చేస్తాం. కనుక హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి, వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మా దగ్గర సర్జరీ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇలా ఫేకో సర్జరీ అంటాం, అది లేటెస్ట్ సర్జరీ. ఆ సర్జరీ చేసుకోవడానికి వాళ్ళు ఒకరోజు వచ్చి టెస్టులు చేసుకొని సర్జరీ చేసుకున్నాడు మార్నింగ్ 10 o'clock వచ్చి 11 o'clockకి వెళ్ళిపోవచ్చు. అది డే కేర్ సర్జరీ అంటాం. ఇక్కడ అడ్మిట్ అయి ఉండవలసిన అవసరం ఉండదు. రావడం, సర్జరీ చేసుకోవడం, వెళ్ళిపోవడం. సో ఇది చాలా తక్కువ ధరతోనే చేయడం జరుగుతుంది. సో ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ, అమ్మ టీవీ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే, పేద ప్రజలు మా హాస్పిటల్ వినియోగించుకోండి. డబ్బులు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు మా దగ్గరికి రండి. బయట కంటే మంచి ట్రీట్మెంట్ మేము ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. శరీరానికి ఉన్న సమస్యలు చికిత్స చేస్తే మంచి వైద్యులవుతాడు. కాస్త మనసు పెట్టి లోటుపాటుల్ని గమనిస్తే మహనీయుడవుతాడు అని నిరూపించారు డాక్టర్ భాస్కర్ మాడేకర్. 3.5 దశాబ్దాల క్రితం నాడు ఆయన ప్రారంభించిన రేకుర్తి కంటి ఆసుపత్రి ఇప్పుడు లక్షలాది మంది కళ్ళల్లో వెలుగులు నింపుతుంది.
ఎవరే